మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వారిని ఎలాగిస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని నడుచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాయి బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలోను ఆత్మీయతలోను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడును గాక. 2 సమూయేలు 7:29 కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి నేను తెలుసుకోవాలంటే ఈ దినం మన కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడే కుటుంబంగా ఉందా? మనకు దేవుని వాక్యం ఏం వస్తుందంటే, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడును గాక. మన కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే మన కుటుంబం ఎలా ఉండాలంటే, మరి మన కుటుంబం అంతయు కూడా దేవుణ్ణి సన్నిధించే వారిగా ఉండాలి. మరి బైబిల్లో కొన్నేళ్ళు యెహోషువను చేస్తే వారి కుటుంబం కూడా యెహోవాను సన్నిధించే వారికి ఉన్నారు కనుక వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇది మనం కూడా వారిలాగా మన కుటుంబం అంతయు దేవుణ్ణి సన్నిధించే వారిలాగా, దేవుని స్తుతించే వారిలాగా, దేవుని ఆరాధించే వారిలాగా ఉన్నట్టయితే మన కుటుంబంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తారని తెలియస్తూనే ఉంటారా. కనుక విశ్వాసంగా ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యెహోవాదేమో దేవుని వాగ్దానం అని ఈ ఆత్మ చక్కటి కరెక్ట్ మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నీ ఆశీర్వాదం ఉన్న కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడును గాక. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులు అంటే వారందరూ స్వస్థపరచండి. ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు చేర్పించుకుంటున్నారు వారందరిని ఆశ్రయించండి. అనేక పుట్టినరోజులు పిల్లలు చేర్పించుకోవాలి సాయం చేయండి. ఎంతోమంది సేవకులు సంఘంలో ఉన్న వారందరినీ కాచి కాపాడండి, అభివృద్ధిపరచండి. మా భారతదేశానికి రక్షణ తెచ్చండి. ఎటువంటి అల్లర్లు జరగకుండా సాయం చేయండి, ఎటువంటి యుద్ధాలు తిరగకుండా సాయం చేయండి. అలాగే ఇశ్రాయేలు దేశాన్ని కాచి కాపాడండి. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు ఆపండి. అలాగే యెరూషలేము పట్టణానికి కాపుదలు తెచ్చండి. యేసునామమున తండ్రి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.